ఇంట్లో దొంగ చొరబడితే ఎవరైనా ఏం చేస్తారు? కంగారు పడతారు, భయంతో వణికిపోతారు, గట్టిగా కేకలు వేస్తారు. హైదరాబాద్లో ఓ బాలిక మాత్రం అవేవీ చేయలేదు. ధైర్యంతో దొంగ భర్తం పట్టింది. కాలర్ పట్టుకొని నిలదీసింది. పారిపోతుంటే పట్టుకునేందుకు శివంగిలా వెంటాడింది. ఇంతకీ ఎవరా ధైర్య సాహసి? దొంగ దొంగ ఇలా వచ్చి అలా తుర్రుమన్నాడు. వెళ్తున్నాడు కదా అని లైట్ తీసుకోలేది బాలిక. రన్ రాజా రన్ అంటూ వెనకాలే పరిగెత్తింది. దొంగోడికి ముచ్చెమటలు పట్టించింది. మరి ఆ దొంగ ఎత్తుకెళ్ళిందేంటి? మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని భగత్ సింగ్ నగర్ ఇది. రోడ్ నెంబర్ 12లో నివాసం ఉండే ఉమామహేశ్వరి డోర్కి గడియ పెట్టి బయటికి వెళ్ళింది. ఆ సమయంలో ఒకడు ఇంట్లోకి ప్రవేశించాడు. సామాను గట్రా సర్దుతోండగా పై పోర్షన్లో ఉండే 13 ఏళ్ల భవానికి ఏదో అలికిడి వినిపించింది. కిందకు వెళ్లి చూడగా తలుపులు కాస్త తెరిచి ఉండడాన్ని గమనించింది. అనుమానంతో ఉమా ఆంటీ అని పిలిచింది. సమాధానం రాకపోవడంతో లోపలికి వెళ్ళింది. బెడ్రూంలో గుర్తు తెలియని వ్యక్తి కనిపించాడు. ఎవరు నువ్వు అని ప్రశ్నించగా జేబులో ఏదో పెట్టుకుంటూ బాలికను నెట్టేసి పారిపోయాడు. గట్టి పట్టుకోగానే ఆయన ఇట్లా దొబ్బేసిండు. ఇట్లా అడిగిన ఎవరెవరు నువ్వు అని చేతిలో అని చెక్ చేసిన, ఏం లేవు అనేసి ఇట్లా దొబ్బేసిండు. ఉరికిండు, నేను ఉరికిన. ఆయన దొంగ నెట్టేయడంతో కింద పడిపోయిన భవానీ గట్టిగా కేకలు వేసింది. దొంగ దొంగ అని అరిచింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో తానే లేచి దొంగ వెంట పరిగెత్తింది. వీధి చివరిదాకా వెళ్ళింది. దొంగను పట్టుకోండని అరిచింది. కానీ అప్పటికే దొంగ కనిపించకుండా పోయాడు. తిరిగి ఇంటికొచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది భవానీ. వెంటనే ఉమకు సమాచారం ఇవ్వడంతో ఆమె భర్త ఇంటికొచ్చి అన్నీ పరిశీలించాడు. వస్తువులేవీ పోలేదని చెప్పడంతో అందరూ రిలాక్స్ అయ్యారు. బెడ్ కింద కూడా తాళం కొరకు వెతికిండో ఏమో. మళ్ళీ ఉమకు ఫోన్ చేసి ఉమా ఇట్లా అయ్యింది ఉమా అని అంటే, చూడక్క ఇక్కడ తాళాలు అక్కడ ఉంటాయి అడ్రస్ అంటే చెప్తే చూస్తే మేము చూడకూడదు కదా అనేసి మేము చూడలేదు. వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత ఆ తాళం చేయి ఆయనకి ఇస్తే చెక్ చేస్తే వస్తువులు అయితే ఉన్నాయి, ఏం పోలేదు. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వాళ్ళు రన్నింగ్ చేసేది రికార్డింగ్ అయింది, ఆయన పారిపోతున్నది రికార్డింగ్ అయింది. సీసీ కెమెరాలో చూసాం. దాన్ని పోలీసులు వచ్చారు సాయంకాలం, వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారు. సమయస్ఫూర్తితో భవానీ చేసిన పనికి కాలనీ వాసులంతా ఫిదా అయ్యారు. ఉమ కుటుంబం కృతజ్ఞతలు చెప్పగా పోలీసులు భలే సాహసం చేశావని ప్రశంసించారు. భయపడకుండా ధైర్యంగా నిలదీసిందని అందరూ మెచ్చుకుంటున్నారు. బంగారం ధర పెరుగుతోన్న వేళ దొంగతనాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానిత వ్యక్తులు ఎవరు కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు.